ఎనిమిది 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 ఏంటి ఈ 8 నెంబర్ లాజిక్ అనుకుంటున్నారా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఇటీవల మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కొలువు తీరనుందని చాలామంది అనుకున్నారు. కానీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు, కవితను అరెస్టు చేయకపోవడం లాంటి పలు కారణాల వల్ల బీజేపీ ఎమ్మెల్యేలు 8 సీట్లకే పరిమితమయ్యారని, అదేవిధంగా మంచి మాటకారి, తెలంగాణ జాతిపితగా గౌరవింపబడుతున్న కేసీఆర్ని తట్టుకొని నిలబడగలిగిన నాయకుడిగా కార్యకర్తలు, ప్రజలు రేవంత్ రెడ్డిని భావించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి రాష్ట్ర బీజేపీలో కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు గతంలో, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారా అంటే అది $1 మిలియన్ ప్రశ్నే అని అందరూ అనుకుంటున్నారు. కాసేపు రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 3500 పైచిలకు ఓట్లతో మహబూబ్నగర్లో బీజేపీ గెలుపొందింది. నిజంగా రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నించి ఉంటే బీజేపీ గెలుపు అసాధ్యమని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఎంపీ ఎన్నికల తర్వాతనైనా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలపడిందా అంటే అసలు పార్టీ బలోపేతానికి ప్రయత్నించే నాయకులు ఎక్కడా అని అందరూ అనుకుంటున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కొడంగల్, నారాయణపేట్, మక్తల్, దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్. నారాయణపేటలో సత్య యాదవ్, రతంగ్ పాండ్రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులుగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. దేవరకద్రలో కొండా ప్రశాంత్ రెడ్డి, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి. షాద్నగర్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మరి మిగతా 4 నియోజకవర్గాల్లో అంటే మక్తల్, కొడంగల్, మహబూబ్నగర్, చర్చల్లో అసలు మేము ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అభ్యర్థులమని, కార్యకర్తల కోసం మేమున్నామని ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిలదీసే నాయకులున్నారా? ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి మంచి క్యాడర్ ఉంది, కానీ లీడర్లే లేరని రాజకీయ విశ్లేషకులు, కరడుగట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఎంపీ డీకే అన్న గారే రావాలి. అసెంబ్లీ ఎన్నికలయ్యి 2.5 ఏళ్లు గడిచినా ఎందుకు ఎమ్మెల్యే స్థాయి నాయకులను పెద్ద లీడర్లు తయారు చేయడం లేదు? ఎక్కడైనా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నా వారితో నెలకోసారైనా మీటింగ్లు జరుగుతున్నాయా? వారి ఎదుగుదలకు పెద్ద నాయకులు అసలు ప్రయత్నిస్తున్నారా? వారికి ఆయా నియోజకవర్గాల్లో అధికారులపై, ఆఫీసులపై కొంచెమైనా పట్టు ఉందా అని చాలామంది మేధావులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 2.5 సంవత్సరంలో ఎన్నికలుండగా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో లీడర్లు లేకపోవడం, ఎన్నికల ముందు మళ్ళీ పారాషూట్ నాయకులు వచ్చి జై శ్రీరామ్ అన్నీ అన్నా తెలివైన ప్రజలు ఈసారి వారికి రామ్ రామ్ చెప్పే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కానీ 7-8 డివిజన్లో అసలు అభ్యర్థులే కరువయ్యారు. దాదాపు 7-8 స్థానాల్లో పార్టీ లక్షల్లో పెద్ద మొత్తంలో ఫండ్ ఇచ్చినా 100 ఓట్లు కూడా రాలేదని విశ్వసనీయ సమాచారం. 60 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచి తమ ఉనికిని చాటుకున్నారు. పాలమూరు చరిత్రలో 2012 బై ఎలక్షన్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. అట్లీస్ట్ ఫ్యూచర్లోనైనా భారతీయ జనతా పార్టీ జెండా మహబూబ్నగర్లో ఎగురుతుందా? దానికి ఇక్కడి నాయకులు ఏమైనా ప్రణాళికలు, పాచికలు వేస్తున్నారా అంటే ఆ ఆలోచననే దరిదాపులో లేదని విశ్వసనీయ సమాచారం. ఇక జడ్చర్ల నియోజకవర్గానికి వస్తే 2 నెలల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులకు గాను 4 కౌన్సిలర్లు గెలవడం కూడా కష్టమే అని సమాచారం. దానికి కారణం జడ్చర్లో లీడర్లే లేకపోవడం. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ని ఓడగొట్టిన చిత్తరంజన్ దాస్కు 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో అప్పటి వరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నాయకులు ఎన్నికల తర్వాత చిత్తరంజన్ దాస్ కూడా జడ్చర్లో యాక్టివ్గా లేకపోవడం గమనార్హం. అయితే 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో చాలామందికి పారాషూట్ నాయకులు అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనిటీ ప్రాతిపదిక కావచ్చు, వాళ్ళకు ఎమ్మెల్యే సీట్ రావడంతో అప్పటి వరకు కష్టపడ్డ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు వచ్చినా ప్రజల మన్ననలు పొందక ఎలక్షన్స్ తర్వాత ఏ లీడరు కూడా అంటే అప్పుడు ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చినో ఆ లీడర్లు కూడా కనబడకపోవడం మనం గమనించవచ్చు. మక్తల్ చూసుకున్నా సరే, షాద్నగర్ చూసుకున్నా సరే, మహబూబ్నగర్ చూసుకున్నా సరే, జడ్చర్లా చూసుకున్నా, ఇలా చాలా ప్లేస్లో ఎవరైతే అప్పుడు ఇన్ఛార్జ్గా ఇచ్చి ఎమ్మెల్యేగా వాళ్ళకి ఇచ్చినారో ఆ అభ్యర్థులే ఇప్పుడు ఆ పార్టీలో యాక్టివ్గా లేకపోవడం మనం గమనించవచ్చు. భారతీయ జనతా పార్టీ అంటేనే మంచి సిద్ధాంతాలు, భావాలు, విలువగల జాతీయ పార్టీ. అలాంటి పార్టీలో ఈ మధ్య జాతీయవాదం బదులు కొందరు నాయకులు బీసీవాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారని, బీజేపీ స్లోగన్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కానీ అది ఇప్పుడు కులం ఫస్ట్, కుర్చీ నెక్స్ట్, పార్టీ నేషన్ లాస్ట్ అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారని, కొన్ని చోట్ల పార్టీ విలువలను దిగదార్చే విధంగా కొందరు సోషల్ మీడియాలో బహిరంగంగానే మెసేజ్లు పెట్టినా ఏ నాయకుడు, నిఖార్సైన కార్యకర్త స్పందించకపోవడం బాధాకరమని కొందరు భావిస్తున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు
నేను మీ బీసీ నాయకుడినని, టికెట్ నాదే గెలుపు నాదే అని ప్రచారం చేసిన నిఖార్సైన బీజేపీ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, పార్టీ బలోపేతానికి ఎందుకు ప్రయత్నించడం లేదని, ఎన్నికల ముందు మళ్ళీ వస్తే అసలు ప్రజలు వారిని నమ్ముతారా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి ప్రయత్నించాలి కదా అని చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రశ్నిస్తున్నారని సమాచారం. చూద్దాం భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ మేరకు బలపడనుందో. ఆర్టీకి న్యూస్ వేదికగా త్వరలో మహబూబ్నగర్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులతో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్ ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.